నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ సార్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం సార్. ఎలా ఉంది మరి వ్యవసాయం? అది వ్యవసాయం పర్లేదు సార్, బాగానే ఉంది సార్ వ్యవసాయం. ఏంటి ఏమైనా వచ్చాయి ప్రభుత్వం తరపు నుంచి రైతులకి, మీ రైతులకి కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ప్రభుత్వ సహకారం ఏమైనా అందిందా? అందింది సార్. ఏమందింది? అన్నదాత సుఖీ బాబాయ్ అకౌంట్లో 3,000 పడింది సార్ ఇప్పటికే. ఇంకా లోన్లు చేస్తున్నారు సార్. పాస్బుక్కి 70,000 లోన్ అయింది సార్ మాకు. ఇంతకుముందు డబ్బులు కానీ రుణమాకు పోయినాయి సార్. ఒక విడత, ఇది 2 విడతలు అయింది సార్. ఇంకో విడత కాలేదు, చేస్తాను అన్నాడు సార్. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే చేస్తాను అని అన్నాడు. మరి వస్తారంటారా అధికారంలోకి? మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు సార్. మళ్ళీ ఆయనకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడికి. కానీ జగన్ ఎటువంటి పరిస్థితుల్లో రాడు. ఎందుకని? ఆయనకి అనుభవం లేదు సార్, చిన్న వయసు ఆయనకి రాలేడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి రానివ్వకూడదు అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు కదా. మరి వాళ్ళు ముగ్గురు కలిస్తే చంద్రబాబు నాయుడు గారికి నష్టం ఉండదంటారా? అయినా నష్టమో ఎటువంటిగా కలగదు సార్. ఎందుకంటే వీళ్ళు పరిపాలన బాగుంది సార్ చంద్రబాబు నాయుడుది. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో జగన్ రాలేడు సార్. అదే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పనిచేశారు ఇప్పటి వరకు? ఇంతవరకు విశ్వేశ్వరరెడ్డి పనిచేసినాడు సార్. ఆయన ఎటువంటి రోజుల్లో కానీ పాల్తూరుకే కాదు సార్, నియోజకవర్గానికి వచ్చి ఎటువంటి రోజు కానీ వచ్చి రైతుల గురించి బాగోగులు అడగలేదు సార్. అందుకే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో రాలేడు సార్. ఆయన గెలిచింది ఎందువల్ల అంటే 2 సార్లు ఓడిపోయినాడు సార్ విశ్వేశ్వరరెడ్డి. కేసు ఉన్న 2 సార్లు గెలిచినాడు. పరిపాలన బాగుంది ఆయన. అందుకే ఆయన వేడిస్తూ నేను ఇంక చనిపోతాను, ఇంక మళ్ళీ గెలికపోతే అనే బాధతో సానుభూతితో ఓట్లు పన్నాయి సార్. ఏంటి ఈసారి ఇక్కడ అంటే మామూలుగా చూసుకుంటే ఎమ్మెల్యే పని చేయలేదు అని అంటున్నారు. ఇక్కడ మరి అభివృద్ధి అయినా లేదంటే మీ సమస్యల విషయానికి వచ్చినా ఆ సమస్యల మీద ఎవరు పోరాడారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? మన కేసు సార్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన బాగానే పోరాడినాడు సార్. ఇక్కడ ప్రతి నెల 2 సార్లు వచ్చిపోతున్నాడు సార్ ఊరికి. పరిస్థితులు ఎలా ఉన్నాయి గమనించి ప్రతి ఒక్కరు బాగోగులు అడిగి మళ్ళీ చేసిపోతున్నాడు సార్ మన కేశవన్. మరి గెలుస్తారా కేశవ్ గారు ఈసారి? ఖచ్చితంగా గెలుస్తున్నాడు సార్. ఈసారి 40,000 పైగా మెజారిటీతో గెలుస్తాడు కేశవన్. మీ పేరు? సరోజమ్మ. ఏం చేస్తుంటారు? డాట్ గ్రూప్ లో ఉన్నాను. డాక్రా గ్రూప్ లో ఉన్నారా? మీ గ్రూప్ పేరేంటి? గీతా సంఘం. మరి పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి మీకు? ముట్టినది. ఎంత వచ్చాయి? 2.5 వేసినవి. ఇవి ఇంకా డబ్బులు రాలేదు, పోలేదు ఇంకా. ఈరోజు పోలంటే లేదంటే రేపు పోతామని ఊరుకున్నాం. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎత్తాము. ఎందుకని? గెలపాలని. ఎందుకని? అది ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? డాట్ గ్రూప్ డబ్బులు ఇచ్చినాడు కదా, ఎత్తామని. మరి ఇంకా ఏమన్నా లోన్ లాంటి ఏమైనా వచ్చాయి మీకు? పెట్టుకున్నారా? ఇంకా పెట్టుకోలేదు, అన్ని ఇచ్చినారు. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు గెలిపిస్తాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు సువర్ణ. ఏం చేస్తుంటారమ్మా? మేమా కూలి పని చేస్తున్నాం. ఏ ఊరు మీది? పాల్తూరు. ఈ డాక్రా గ్రూప్ డబ్బులు ఏమైనా వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? పసుపు కుంకుమ వచ్చినాయి. ఎంత వచ్చాయి పసుపు కుంకుమ? 2.5. ఎంత వస్తాయి? 3.5 రావాలి కదా. మరి చంద్రబాబు గారు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? ఉం. గెలుస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు? ఎందుకని? డబ్బులు ఇచ్చినాడన్న.